హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో వచ్చేసి నేను జాన్ 1న షూట్ చేశాను. ఈసారి నా సెలబ్రేషన్స్ చాలా డివోషనల్‌గా స్టార్ట్ అయినాయి. నేను మా ఫ్రెండ్ కలిసి మినీ టీటీడీకి వెళ్దాం అనుకున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉంది. మేము క్యాబ్ బుక్ చేసుకున్నామనమాట. మేము జేఎన్‌టీయూ నుంచి జూబ్లీ హిల్స్‌కి బుక్ చేసుకున్నాము. అరౌండ్ ₹250 కాస్ట్ పడింది. ఈవెన్ ఆటో గూడా కొంచెం తక్కువ ఉండొచ్చు 10 ఆర్ 20 కొంచెం దూరం అనేసి మేము క్యాబే ప్రిఫర్ చేసాము. 4:20కి అలా బయలుదేరాము. సో, 5:15కి వెళ్ళిపోయాం. సో, 1 అవర్ అనుకోండి అటు ఇటుగా. ఇక్కడ ఎలా అంటే స్పెషాలిటీ సేమ్ మనకి తిరుపతిలో ఎలా ఉందో నమూనా అలాగే ఉంటుంది. విగ్రహం అయితే అలాగే దర్శనమిస్తారంట స్వామివారు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 4 AM టు 2 PM అండ్ 4 PM టు 9 PM అనమాట. వెళ్ళగానే ఆర్చి చూసారు కదా! ఇక్కడ కూడా మనకి పైన స్వామివారు ఉన్నారు. కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ పార్కింగ్‌కి చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో, ఓన్ వెహికల్స్‌తో కూడా వెళ్ళొచ్చు. నో ప్రాబ్లమ్. పార్కింగ్ గురించి ఇబ్బంది ఏమీ లేదు. సో, ఆల్రెడీ జనవరి 1 కాబట్టి మేము ఎక్స్‌పెక్ట్ చేసినట్టే క్రౌడ్ అయితే చాలా ఉంది. ఆల్రెడీ జనాలైతే లైన్‌లో ఉన్నారు. ఇంకా దర్శనానికి వదలనైతే ఇంకా వదలలేదు. మేమెళ్ళి నుంచున్నాక ఒక 10 మినిట్స్‌కి అలా రిలీజ్ చేశారు దర్శనానికి. ఇక్కడ ఫీలింగ్ అయితే తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. టెంపుల్ కూడా కొండ మీదే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికెళ్ళినట్టే ఉంటుందనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడే ఇంకా క్యూ లైన్ ఉంటుంది. అక్కడ దర్శనం క్యూ లైన్. అక్కడ నుంచోవాలి మనం. ఇది చూసారు కదా! ఇక్కడ చూడండి ఈవెన్ ఇక్కడ లైట్స్ గూడా గోవిందనామాలతో డెకరేషన్‌గా ఉంది. అది చాలా చాలా నచ్చింది నాకు. ఇక్కడ ముందుకెళ్తే గాలిగోపురం ఉంటుంది. గాలిగోపురం వరకు ఫోన్ అలౌ చేస్తారు. ఐ మీన్ మన వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీసుకోవచ్చు. తర్వాత లోపలికెళ్ళినాక మాత్రం ఫోటోస్, వీడియోస్ తీయకూడదు. కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్ అని సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో, లోపల పెట్టేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ గాలిగోపురంకి ఆపోజిట్‌లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నింది. కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్లేస్ ఉంది. తిరుపతిలో మనకి ఎలా ఉంటుంది, అక్కడ అన్ని దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొడతామో, సో, అలాగే ఉంది కూడా ఇక్కడ కూడా. సో, నేను అది వీడియో తీయలేకపోయాను. నాకు పాసిబుల్ అయినంత వరకు ఇక్కడ వరకు తీశాను. ఇంకా లోపల తీయకూడదు కాబట్టి తీయలేదనమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గాలిగోపురం నుంచి లోపలికెళ్ళినాక మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ఇంకొంచెం లోపలికెళ్ళినాక బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక స్వామివారికి ఎదురుగా ఒక మిర్రర్ ఏర్పాటు చేశారు. చాలా పెద్దది. అందులో మనకి క్యూ లైన్‌లో ఉండగానే స్వామివారు దర్శనమిస్తారనమాట. సో, మనకి ఇక్కడ 2 సార్లు దర్శనమైన ఫీలింగ్ అయితే వస్తుంది. ముందు మిర్రర్‌లో దర్శనం చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ దర్శనం. ఇంకా అలంకరణ వస్తే సేమ్ మనకి అక్కడ ఎలా ఉంటుందో అలాగే అలంకరణ చేస్తారు. సైజ్ కూడా అలానే ఉంటుంది. గర్భగుడిలో పవర్ ఉండదు. తిరుపతిలో లాగానే. ప్రసాదం వస్తే కేసరి పెట్టారు ఆ రోజు. మేబీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉండొచ్చు. కేసరి, తీర్థం అయితే ఇచ్చారు. లడ్డు అయితే సేమ్ టేస్ట్ అండి. పెద్ద తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ ఇది బ్యాక్ సైడు. దర్శనం చేసుకొని బ్యాక్‌కొచ్చేస్తే ఇక్కడ ఒక వైట్ కలర్ షెడ్ ఉంది కదా! అక్కడ లడ్డూ కౌంటర్స్ ఉన్నాయి. మనం అక్కడ లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక లడ్డు ₹50. మనకైతే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా బయటకొచ్చేసేయొచ్చు అనమాట. ఇంకొక చూడండి ఇక్కడ టెంపుల్, ధ్వజస్తంభం, గాలిగోపురం లైన్‌గా ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే విమాన వెంకటేశ్వర స్వామి మనకి తిరుపతిలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తది మెయిన్ దాని మీద వైట్‌గా హైలైట్ అయింది కదా! మకర తోరణం. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. లైట్స్ చూసారా ఎంత బాగున్నాయో. వీళ్ళొచ్చేసి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మనకి పెద్ద తిరుపతి ఫీలింగ్ క్రియేట్ చేశారండి.